హలో అండి అందరికీ. కొంతమంది చుట్టాలుంటారు. వాళ్ళ పిల్లలు మనతోని ఫోన్‌లో మాట్లాడలేకపోతే, మన పిల్లలు వాళ్ళతోని ఫోన్‌లో మాట్లాడని ఎవరు ఫోన్‌లో మాట్లాడుకున్నా గానీ, మనం ఏం నేర్పిస్తున్నామో, మన ఇంటికి వాళ్ళు 10 చుట్లు తిరుగుతారేమో అని వాళ్ళకి వాపోతారు. ఎట్లాంటి గుణం ఉన్నప్పటికీ వాళ్ళు రోజుకి 10 సార్లు ఫోన్‌లో యేసుకుంటే, మన పిల్లలకి ఏడున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు, ఎంత జీతం వస్తుందిరా, ఎప్పుడొస్తున్నావురా, నీ పెళ్ళాం ఎట్లుందిరా, నీ పిల్లలు కొత్త ఎట్లున్నారా, జాబ్‌లో చేసినావా, పాత జాబ్‌కి రిజైన్ పెట్టినావా, ఇన్ని పైసలొచ్చినాయి, పీఎఫ్ ఎంత మొన్న మీ కట్టయిందిరా, అత్తగారింటికి పోతే నీకు మంచిగా మర్యాద ఇయ్యాలంటే చికెన్ తెప్పియలేరా, మటన్ తెప్పియలేరా, లేకపోతే నీ బావ బామర్దులు రాలేరా, నీతోని కూర్చోలేరా, లేకపోతే మామ మర్యాద ఇయ్యలేరా, ఇట్లాంటియన్నీ అదే తెలుసుకుంటారు ఆడపిల్ల ఇగ. విషయానికి వచ్చేసరికేమో నీ అత్తమామ మంచిగా చూసుకుంటుర్రా, నీ భర్త మంచిగా చూసుకుంటుర్రా, నీ భర్త ఏమైనా పనికి పోతున్నా, లక్షల జీతాలు వస్తున్నాయి, వేల జీతాలు వస్తున్నాయి, నీ పిల్లలు మొన్న చెప్పినట్టు ఆదివారం ఇంటుర్రా. వచ్చినప్పుడు మీ ఆయన పిక్నిక్‌కి తోలుకుపోయినా, లేకపోతే నాన్ వెజ్ తీసుకొచ్చినా, కిలో తెచ్చినా, 2 కిలోలు తెచ్చినా, ఉప్పు ఎక్కువేసినావు, కారం ఎక్కువేసినావు, ఎట్లా వండినావు, ఎంతమంది ఇంక వారం అయితే పలానోళ్ళ దావత్ ఉంది. మరి మీరు కార్ తీసుకొని వస్తారా? లేకపోతే బస్సులోనే వస్తారా? కార్ తీసుకపోతే మేము కూడా వస్తాం. మమ్మల్ని ఎక్కించుకోతారా? మా పిల్లలు పడతారా? ఇట్లాంటియన్నీ మళ్ళీ కావాలి ఇట్లాంటియన్నీ వాళ్ళకి. ఫస్ట్ ఫోన్‌లు చేసి తెలుసుకోవడానికి మెయిన్ రీజన్ ఏందంటే, మన ఇంటి విషయాలన్నీ మంచిగానే ఉన్నాయా? మన వల్ల వాళ్ళేమైనా లాభం పొందుతారా? లేదంటే ఇప్పుడే చిన్న చిన్న గొడవలేమైనా మొదలైతే వాటికి ఇంకొంచెం నీళ్ళు పోసి, కారం, మిరియాలన్నీ కూడా నూరి ఇంకిట్లా బగ్గుమనేటట్టు చేయాలని ఇట్లాంటి చుట్టాలు మీకు కూడా ఉండే ఉంటారు కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, కామెంట్ బాక్స్‌లో అయితే వాళ్ళ పేరు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికి.